నాతో చెప్పేవాడు, ఆశీర్వదించమని అడిగేవాడు. స్వామి, రైల్వే కాంట్రాక్ట్ ఒకటి టెండర్ వేస్తున్నాను. జై శ్రీకృష్ణ. హలో, ఓకే ఓకే. రే కొండ, మనకు మెట్రో రైలు కాంట్రాక్ట్ వచ్చిందిరా. నిజమా? అంత స్వామి దయ. ఒకవేళ చెడు జరిగితే అన్నా, మన కాటన్ గోడంలో ఫైర్ యాక్సిడెంట్ అయింది. 9 మందికి సీరియస్గా ఉందన్నా. తను చేసిన పాపాలు గుర్తు తెచ్చుకుని వాటికి ఆపాదించేవాడు. కృష్ణాష్టమి రోజు చికెన్ తిన్నాను, అందుకే ఇలా జరిగినట్టుంది. క్షమించు స్వామి, ఇంకెప్పుడు ఇలా కక్కుర్తి పడను. అంతేగాని నన్నెప్పుడూ శంకించలేదు. ఇలా కొందరిని ట్యాకిల్ చేసి దారిలోకి తెచ్చుకుంటే మరికొందరు ఆటోమేటిక్గా వాళ్ళంతటా వాళ్లే వచ్చేవారు. చంద్రకిరణ్ ఐపీఎస్ చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్, వెరీ ఇంటెలిజెంట్. కాకపోతే కొంచెం అతిగాడు. స్వామి, సృష్టి రహస్యం ఏంటి స్వామి? నాకు మాత్రం ఏం తెలుసు. సృష్టి రహస్యం అంటే అదొక రహస్యం. ఆహా, దైవీ ఆయేష గుణామయి మమ మయ దురాత్యాయ మమేవ ఏ ప్రాపదయంతే మాయామేతం తరంతితే. సృష్టి రహస్యం అనేది ఒకరు చెప్పేది కాదు, నీకు నువ్వు శోధించి సాధించుకునేదని గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన విషయాన్ని సింపుల్గా ఒక్క ముక్కలో ఎంత గొప్పగా సెలవిచ్చారు స్వామి. డాక్టర్ శంకర్ మేల్కోటి, పిహెచ్డి ఇన్ క్వాంటమ్ ఫిజిక్స్. ఇతను నా భక్తుడే. స్వామి, మనం చచ్చిపోయాక ఏమవుతాం స్వామి? చనిపోయిన తర్వాత ఏమవుతాము అనంటే చస్తే గాని తెలీదు. ఆహా, వైతరిని వరకు ఒకేలా ఉండే ఆత్మలన్నీ అది దాటాక చేసిన పాపపుణ్యాలే వాటి భవిష్యత్తును నిర్ణయిస్తాయని గరుడ పురాణంలో సూక్ష్మంగా విష్ణుమూర్తి చెప్పిన విషయాన్ని ఎంత తేలిగ్గా సెలవిచ్చారు స్వామి. జై శ్రీకృష్ణ. చూస్తుండగానే సంవత్సర కాలం అయిపోవచ్చింది. గజపతి, ఇంకో వారంలో నా కూతురికి ఆపరేషన్ చేయించాలి. నేను వెళ్ళాలి. ఇంత సడన్ గా వెళ్ళిపోతానంటే ఎలా? ఇక్కడంతా ఏమైపోతుంది? కుదరదు. నేను ముందే చెప్పాను సంవత్సరం తర్వాత వెళ్తాను అని. దానికి నువ్వు ఒప్పుకున్నావు. నా కూతురు చావు బతుకుల సమస్య. ఓకే ఓకే, స్టేషన్ లో గట్ట పనుంది, వచ్చిన తర్వాత మాట్లాడు. అంటే ఈ అసలు పెట్టకు, వచ్చిన తర్వాత మాట్లాడదాం చెప్పాంగా. హలో, నేను మీతో ఒకసారి మాట్లాడాలి. ఈ టైంలో ముఖ్యమైన విషయం స్వామి, ప్లీజ్ స్వామి. సరే, వచ్చేయ్. పెద్ద సమస్య ఒకటి వచ్చి పడింది స్వామి. ఏమిటది? నా కూతురు ఒకడిని ప్రేమించింది, ఆడనే కావాలంటుంది. ఏం చేయాలో పాలు పోవటం లేదు. చెప్పండి స్వామి. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డాక మనం చేసేది ఏముంటుంది? అది కరెక్టే స్వామి, కానీ వాడు ఒక మెకానిక్ స్వామి. కడుపులో పెట్టుకుని గారాబంగా పెంచిన బిడ్డని చూస్తూ చూస్తూ వాడికి ఇవ్వాలంటే, కానీ చిన్నప్పటి నుండి అదేది అడిగినా కాదనలేదు స్వామి. నా బుజ్జమ్మ సంతోషం కోసం ఏదైనా చేస్తాను స్వామి. స్వామి, దాని కంట్లో నీళ్ళు వస్తే మాత్రం నా గుండె పట్టేసినట్టు అవుతుంది. చెప్పండి స్వామి, ఏం చేయమంటారు? ఓ పని చేయి, అతనికే ఇచ్చి పెళ్లి చేసేయి. కానీ ఆస్తి, చదువు, హోదా లేని వాడికి ఎలా? పుట్టినప్పుడు ఏం తీసుకొచ్చావు, పోయేటప్పుడు ఏం తీసుకుపోతావు. జనన మరణాల మధ్య జరిగేదంతా మిథ్య. అది తెలుసుకోవడమే అసలైన విద్య. చూడు శివప్రసాద్, 100 కోట్ల కట్నమిచ్చి 1000 కోట్లను అల్లుణ్ణి తెచ్చుకోగలవు. కానీ నీ కూతురికి సంతోషాన్ని ఇవ్వగలవా? అయినా వాళ్ళ ప్రేమను కాదనడానికి మనమెవరం? ఆ హక్కు మనకు లేదు. వాళ్ళిద్దరికి పెళ్లి చేసి. స్వామి, మీరు చెప్తే నిజమే స్వామి. నా బుజ్జమ్మ సంతోషం కంటే నాకు ఇంకేం కావాలి? చేసేస్తాను స్వామి, వాళ్ళిద్దరు పెళ్లి చేసేస్తాను స్వామి. ఏంటి ఈ టైంలో శివప్రసాద్ ఎందుకు వచ్చాడు? నేను వెళ్ళాలి. శివప్రసాద్ ఎందుకు వచ్చాడు? వాడితో ఎప్పుడు ఏదో ఒక నస. వాడి కూతురు ఎవరినో ప్రేమించిందట, పెళ్లి చేయాలా వద్దా అని సవదొబ్బాడు. నువ్వేం చెప్పావు? ఏం చెప్తాం?
ప్రేమించింది ఆడు కూతురు, పెళ్లి చేసేది వాడు. మధ్యలో మనకేంటి? చేసేమన్నా. ఇటుగా పేర్చి 6 నెలల నుంచి జాగ్రత్తగా ఓ ఇల్లు కడుతుంటే ఒక్క మాటతో ప్లాన్ అంతా పేక మెడలా కూల్చేసావు కదరా. ఇంత కష్టపడి ఆ శివప్రసాద్ గారిని ఎందుకు ట్రాప్ లో పెట్టానో తెలుసా? నాకు ఓ కొడుకున్నాడు. నీ కొడుక్కి దీనికి సంబంధం ఏంటి? రేయ్! నా కొడుకు ఆ శివప్రసాద్ కల్లుడైతే ఆస్తి మొత్తం నాదవుతుంది. మొత్తం లైఫ్ సెట్ అయిపోతుంది అనుకున్నా. ఓకే ఇప్పటికే మించిపోయిందేం లేదు. వాడికి ఏదో ఒకటి చెప్పేసి పెళ్లి క్యాన్సిల్ చేసి. ఇంకా ఈ గేమ్స్ ఆడడం నా వల్ల కాదు. నా 10 లక్షలు ఇస్తే నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. దయచేసి నన్ను వదిలి. ప్లీజ్ ఈ ఒక్క పని చేసి పెట్టు. ఎలాగైనా పెళ్లి క్యాన్సిల్ చేసి. నా వల్ల కాదు. ప్లీజ్ ఈ పెళ్లి నా క్యాన్సిల్ వల్ల కాదు. బతిమిలాడుతుంటే కామెడీగా ఉందా? ఎక్కడికి రాను వెళ్ళేది? నిన్నిక్కడే చంపి పూట్ చేసిన అడిగే నాథుడు లేదు. జనానికి నీ ఫోటోలు చూపించి నువ్వు ఇన్నాళ్ళు అందరినీ మోసం చేసి సంపాదించిన డబ్బుతో ఉడాయించావని నమ్మిస్తా. ఇక్కడ నువ్వు చస్తావు, అక్కడ నీ కూతురు చస్తుంది. గ్రహాల్ని కదుపుతావో నక్షత్రాల్ని వాడుకుంటావో నీ ఇష్టం. వాడి కూతురు నా కోడలు కావాలి. అలా జరిగితే నువ్వు అడిగిన 10 లక్షలు కాదు 25 లక్షలు ఇస్తాను. రేపే నేను ఇక్కడి నుంచి పంపిస్తాను. నీకింకో దారి లేదు. బాగా ఆలోచించుకో. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. అన్యాయంగా ఇద్దరు ప్రేమికుల్ని విడదీయాలంటే మనసు ఒప్పుకోవడం లేదు. నమస్తే స్వామీజీ. ఏం స్వామి? స్వామి, ఏం స్వామి? ఏమైంది? ఏం జరిగింది What స్వామి? happened, స్వామీజీ? చెప్పండి స్వామి. Please tell me. స్వామి, చంద్రకిరణ్ గారు, మేల్కోటే గారు, గారు ఏంటి స్వామి? మేము మీ పాదదాసులం. ప్లీజ్ నా మాట వినండి. నేను స్వామిని కాదు, దేవుణ్ణి అంతకంటే కాదు. నాకు పరకాయ ప్రవేశం తెలియదు. నా దగ్గర మహిమలు మహత్యాలు ఏమీ లేవు. నేను ద్వాపర యుగం నాటి వాణ్ణి, శ్రీకృష్ణుని మిత్రుణ్ణి అని చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు. నేను కూడా మీలాంటి మామూలు మనిషిని. అందరిలాగానే నాకు కోరికలు, వీక్నెస్లు అన్నీ ఉన్నాయి. కానీ ఇదంతా నేను కావాలని చేయలేదు. అనుకోకుండా అంతా అలా జరిగిపోయింది. ప్లీజ్ దయచేసి మీరే నన్ను కాపాడాలి. నేను గెలిచాను స్వామి. మీరు పెట్టిన పరీక్షలో నేను పాస్ అయ్యాను స్వామి. మా భక్తిని పరీక్షించడానికే కదా మీరు అలా మాట్లాడింది. మీ ఆంతర్యం అర్థమైంది స్వామి. చాలు స్వామి, ఈ జన్మకి నాకు ఈ తృప్తి చాలు స్వామి. సార్ మీరైనా అర్థం చేసుకోండి సార్. నా దగ్గర ఏ శక్తులు లేవు. నేను మామూలు మనిషిని. నేను కూడా మీ టెస్ట్ లో పాస్ అయ్యాను స్వామి. నాకు కూడా ఈ తృప్తి చాలు. గజపతి మాట వినడం తప్ప నాకు వేరే దారి లేకుండా పోయింది. వాడి క్రిమినల్ బ్రెయిన్తో ఓ ప్లాన్ వేశాడు. ఒక్క దెబ్బకు 2 పిట్టలు. శివప్రసాద్ కూతుర్ని కోడలను చేసుకుని అతని ఆస్తి కొట్టేయాలి. తనకి అడ్డంగా ఉన్న నన్ను పర్మనెంట్గా వదిలించుకోవాలి. దానికి వాడు పెట్టిన పేరు ఆపరేషన్ అంతర్ధానం. స్వామి వారు ఇంకా సేపట్లో దర్శనం మీద ఉన్నారు. భక్తులంతా సంయమనం పాటించవలసిందిగా మనవి. భక్తులారా, ఈరోజు మీకు ఒక ముఖ్య విషయం చెప్పాలి. నా బాల్యమిత్రుడైన శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారం ఇన్నాళ్ళు మీ ఈతి బాధలన్నీ నా శక్తి కొద్దీ తీర్చాను. ధర్మ సందేహాల్ని నివృత్తి చేశాను. కానీ ఇప్పుడు నా అంతర్ధానానికి సమయం ఆసన్నమైంది. నేను మీ మధ్యలోంచి వెళ్ళిపోయే ఘడియ వచ్చేసింది. నిన్న రాత్రి శ్రీకృష్ణుల వారు నాతో మాట్లాడుతూ, మిత్రమా, ఇంకెంతకాలం ఈ మానవుల మధ్య ఉంటావు?
ఇంకా చాలు. హిమాలయాలకు వెళ్ళి ధ్యానంలో కాలం గడుపు. అక్కడికి నేనే స్వయంగా వచ్చి నిన్ను బృందావనానికి తీసుకెళ్తాను అన్నారు. ఇక మీ నుంచి సెలవు. మళ్ళీ మీ ఈ జన్మలో నేను మీకు కనిపించను. డోంట్ లీవ్ us, స్వామీజీ. మీరు వెళ్ళొద్దు, నేను ఒప్పుకో. ఆగండి. ఇది కృష్ణుల వారి ఆజ్ఞ. కాదనడానికి మనమెవరం? ఆ జగన్నాటక సూత్రధారినే ధిక్కరించే అంతటి వాళ్ళమా మనం? చివరగా నేను మీకు చెప్పేది ఒక్కటి. భగవంతుడి కోసం ఎక్కడెక్కడో వెతక్కండి. మీ అంతరాత్మకు మించిన దైవం లేదు. మీలోనే దేవుడున్నాడు. మీరు చేసే ప్రతి మంచి పని, వేసే ప్రతి మంచి అడుగు, మోసే ప్రతి నిస్వార్థ బాధ్యత అంతా దైవమయం. మీ చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమించండి, ప్రేమను పంచండి. నలుగురి సంతోషం కోసం ఏదైనా చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. సామి 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 సాముల్లోన ఆసామి నువ్వు సన్నా సన్నగా చూడంగానే సిగురించింది భూమి. మీరు వెళ్ళొద్దు స్వామి. స్వామి, నీతో మాట్లాడాలి. లోపలికి రా. చెప్పండి స్వామి, ఏటో చెప్పాలన్నారు. ఏంటి స్వామి? చెప్పాలో వద్దో అర్థం కావడం లేదు. చెప్పడం సృష్టి ధర్మం కాదు, చెప్పకపోవడం గురుధర్మము కాదు. కానీ నువ్వు నా ప్రియ శిష్యుడివి, అందుకే చెప్తున్నా. వద్దు, ఈ పెళ్లి వద్దు. నీ కూతురికి కుదిర్చిన ఆ సంబంధం రద్దు చేయి. అదేమిటి స్వామి? నిన్న రాత్రి భవిష్యత్ దర్శనం జరిగింది. నీ కూతురు భవిష్యత్ కనిపించింది. ఈ పెళ్లి జరిగితే తను సుఖంగా ఉండలేదు. అష్టైశ్వర్యాలతో అల్లారు ముద్దుగా పెరిగిన నీ కూతురు అష్ట దరిద్రం అనుభవించాల్సి వస్తుంది. స్వామి బ్రతికినంత కాలం ఏడుస్తూ బ్రతకాల్సింది. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. అంటే బిడ్డ ఎంతో ఇష్టపడింది. నిన్న అవునని చెప్పి ఈరోజు కాదంటే బుజ్జమ్మ బాధపడుతుంది స్వామి. దారిని పోయే దరిద్రాన్ని నెత్తిన పెట్టుకుంటానంటావేంటి? తెలిసి తెలిసి ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. పోనీ నిజం చెప్పు, ఈ సంబంధం నీకేమన్నా నచ్చిందా? నాకు పెద్ద ఇష్టం లేదు స్వామి. మీరు చెప్పారని ఒప్పుకున్నాను. నీకు ఇష్టం లేక, నాకు ఇష్టం లేక, ఆ పైవాడికి ఇష్టం లేక, కట్టుకున్నాక ఆ పిల్ల సుఖపడక ఎందుకయ్యా ఇదంతా? వద్దు, ఈ పెళ్లి వద్దు. ఏంటి శివప్రసాద్? ఇప్పుడంటే మంచి చెడు చెప్పడానికి తమరున్నారు. తమరు వెళ్ళిపోయాక ఏంటా అని. ఆ విషయం కూడా ఆలోచించి నీ కూతురు జాతకానికి సరిపోయి ఒక అద్భుతమైన సంబంధాన్ని చూశాను. ఎవరు స్వామి? ఎవరో కాదు, నా ప్రియభక్తుల్లో ఒకడైన గజపతి కొడుకు. నీకిష్టమేనా? స్వామి, అన్నీ తెలిసిన వాళ్ళు, భవిష్యత్తు చూసిన వాళ్ళు, మీరు చెప్పింది జరగకుండా ఎప్పుడైనా ఉందా? మీ ఇష్టం స్వామి. నాయనా వేద, పిలిచాదా స్వామి? బయట గజపతి ఉంటాడు, రమ్మను. చెప్పండి స్వామి. ఇతను శివప్రసాద్. గజపతి, ఇతని కూతుర్ని నీ ఇంటి కోడలుగా చేసుకుంటావా అని అడగడానికి పిలిచాను. చేసుకుంటావా? స్వామి, ఒకసారి మా అబ్బాయిని కూడా ఓ మాట అడిగి. అడుగుతున్నది నేను. చేసుకుంటావా లేదా? చేసుకుంటావా లేదా? తమ ఆజ్ఞ స్వామి. ఇక మీరు బయలుదేరండి. భలే ఉన్నావు. పిల్లలు ఎత్తుకెళ్ళేవాళ్ళ. నా డబ్బులు వాళ్ళతో వెళ్ళు, ఇస్తారు.
అది జరిగింది. అసలు ఎవడరా నువ్వు? నాకు ఎలా దాపురించావు? నువ్వు నన్ను ఎప్పుడైనా చూసావు? నేను నిన్ను ఎప్పుడు చూడలా. నువ్వు ఆ గజపతి గారు కలిసి నా జీవితంతో ఆడుకోవడం ఏంట్రా? అయిపోయింది. నా లైఫ్ అడ్డంగా మాట్లాడిపోయింది. ఎవడో గొట్టం గడితో అంజలి పెళ్లి జరిగిపోయింది. ఛా, ఎందుకు బతకడం? ఎనాకలో కూర్చున్నా లే లే, నన్ను ఏదో ట్రైన్ కింద. అంజలి పెళ్లి ఇంకా కాలేదు. ఇవాళ మధ్యాహ్నం 3:30కి. అది హైదరాబాద్ లోనే. హైదరాబాద్లో మాదాపూర్లోని శివప్రసాద్ గెస్ట్ హౌస్ లో పెళ్లి. సరే పద వెళ్దాం. ఎక్కడికి? జరిగిందంటూ అంజలి ఫాదర్కి చెప్పాలి. ఇప్పుడు ఏం చేయాలన్నా నీ ఒక్కడి వల్లే అవుతుంది. వాడు నువ్వు చెప్తేనే వింటాడు. అంజలి నాకు ఇచ్చి పెళ్లి చేస్తాడు. దయచేసి పద రా. నా వల్ల కాదు. నేను అక్కడికి రాలేని పరిస్థితి. నన్నిప్పుడు చూస్తే ఆ గజపతి గాడు కాల్చి పారేస్తాడు. అంతెందుకు, ఆ ఫొటోస్ బయటపడితే శివప్రసాదే నన్ను చంపేస్తాడు. ఛా, సరే బాస్, మన ఇద్దరం ఒక డీల్ కొద్దాం. నీకు నీ పాప బతకాలి, నాకు నా ప్రేమ కలవాలి. దానికి ఒకటే మార్గం. ఇది చాలా రిస్క్తో కూడుకున్న పని. చేయాలి. ఈ కృష్ణుని నీ దగ్గర పెట్టుకో. మనకు అంత మంచి జరుగుతుంది.